guys, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మీలో చాలా మంది నేను ఫుడ్కి రిలేటెడ్ ఏ ఛాలెంజ్ పెట్టినా సరే, ఏ ఐటమ్ పెట్టినా సరే, సో దాని కింద అయితే కామెంట్ చేస్తున్నాను అనమాట. ఒక పర్టికులర్ ఐటమ్ని తెప్పించండి, ఆ తర్వాత దాన్ని టేస్ట్ చేయండి అని చెప్పేసి. సో మీకోసమే ఈ వీడియోలో టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ని అయితే తీసుకొచ్చాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ ఫుడ్ ఐటమ్ వచ్చేసి దీంట్లో అయితే ఉంది. అదేంటంటే గైస్, KFC చికెన్. సో KFC వచ్చేసి మా నియర్ బైలో అయితే ఓపెన్ కావడం జరిగింది. సో దాంట్లోకి వెళ్ళాను అండ్ ఒక బకెట్ని అయితే ఆర్డర్ చేసి తీసుకొచ్చాను. సో దాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో టేస్ట్ అయితే చేయబోతున్నాం, నేను అండ్ మతిన్ అన్నయ్య ముగ్గురం కలిసి. ఇప్పటి వరకు మాలో ఎవరు కూడా KFC చికెన్ అయితే టేస్ట్ చేయలేదు. ఒకసారి వీటిని టేస్ట్ చేసినట్లయితే అసలు ఎలా ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి గైస్ మీకైతే రియాక్షన్ ఈ వీడియోలో మేము చూపెట్టబోతున్నాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు మీరు వీడియోని లైక్ చేసినట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ వీడియోలో ఈ KFC చికెన్ అయితే టేస్ట్ చేసేద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం KFCకి అయితే వెళ్ళాము. ఎంత కాస్ట్లీగా ఉన్నాయంటే ఈచ్ అండ్ ఎవ్రీ బకెట్ వచ్చేసి చాలా కాస్ట్లీగా ఉన్నాయి. సో అందువల్ల మేము ఒక్కొక్క ఐటమ్ని సపరేట్గా కొనకుండా అన్నీ కలిసి ఒకే దాంట్లో వచ్చే బకెట్ని అయితే ఆర్డర్ చేసాము. దీని పేరు బకెట్ అని చెప్పారు, కానీ బకెట్లో రాకుండా మనకైతే బాక్స్లో రావడం జరిగింది. సో ఒక్క దాంట్లో మనకు 3 ఐటమ్స్ వస్తాయని అయితే చెప్పారు. ఫస్ట్ మనకు బోన్లెస్ స్ట్రిప్స్ వస్తాయి, ఆ తర్వాత చికెన్ వింగ్స్ వస్తాయి అండ్ ఫైనల్గా పాప్కార్న్ వస్తుందని చెప్పేసి చికెన్ పాప్కార్న్ చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో ఆ 3ని అయితే టేస్ట్ చేయబోతున్నాం. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ ఇంకా బాగా ఉంటే నెక్స్ట్ అక్కడ ఉన్న మనకు హాట్ అండ్ క్రిస్పీ బకెట్స్ కావచ్చు, స్మోక్ చికెన్ బకెట్ కావచ్చు, రైస్ బాక్స్ కావచ్చు, చాలా రకరకాలు అయితే ఉన్నాయి. పేర్లన్నీ నేనైతే గుర్తుపెట్టుకొని వచ్చాను. సో వాటన్నిటిని కూడా ఇన్ ఫ్యూచర్లో మనం అయితే టేస్ట్ చేద్దాం. సో ఈ వీడియో పైన 5K లైక్స్ కంప్లీట్ చేయండి, తర్వాత వాటిని అయితే టేస్ట్ చేద్దాం. సో ఈ వీడియోలో వీటిని అయితే టేస్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ చికెన్ వింగ్స్, సెకండ్ బోన్లెస్ స్ట్రైప్స్ అండ్ థర్డ్ పాప్కార్న్. సో ఒక్కొక్కరిగా రియాక్షన్ అయితే క్యాప్చర్ కాబోతుంది. ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేస్తా, నా తర్వాత మతిన్ అండ్ మతిన్ తర్వాత అన్నయ్య అయితే టేస్ట్ చేయబోతున్నారు. KFC చికెన్ వచ్చేసి ఇప్పటి వరకు తినలేదు అండ్ చాలామంది చెప్తుంటే అయితే విన్నామన్నమాట, ఎలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పేసి. సో వీటిని అయితే బయటకు తీసి నేను మీకు చూపిస్తా ఎలా ఉంటాయో అంటే. గైస్ మీరు చూడొచ్చు, దీంట్లో మనకి ఏవైతే నాప్కిన్స్ ఇచ్చారో అవి కూడా కస్టమైజ్డే. KFC బ్రాండింగ్తో అయితే ఇవి రావడం జరిగింది, చాలా క్రేజీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బాక్స్లో నుంచి మనమైతే అన్ని పీసెస్ని బయటకు తీద్దాం అండ్ చూద్దాం అసలు అవి ఎలా ఉన్నాయి తినే ముందు. సో బిగ్గెస్ట్ బాక్స్ ఏదైతే ఉందో దీంట్లో నాకు తెలిసి బోన్లెస్ స్ట్రిప్స్తో పాటుగా చికెన్ వింగ్స్ అయితే రావడం జరిగింది. సో ఇవి వచ్చేసి చికెన్ వింగ్స్ అనుకుంటా, చికెన్ వింగ్సే. ఇవి వచ్చేసి బోన్లెస్ స్ట్రిప్స్, ఇవి 2 4 బోన్లెస్ 4 చికెన్ వింగ్స్ వచ్చాయి, 2 బోన్లెస్ స్ట్రిప్స్ అయితే వచ్చాయి అండ్ దీంట్లో పాప్కార్న్ వచ్చింది, చికెన్ పాప్కార్న్. ఒకవేళ ఇవి ఎలా ఉంటాయి అని చూడాలి అనుకుంటే ఈ విధంగా అయితే గైస్ ఉంటాయి, మీరు చూడవచ్చు. చికెన్ వింగ్స్, బోన్లెస్ స్ట్రిప్స్, చికెన్ పాప్కార్న్. ఊరిలో వస్తున్నాయి, దీన్ని చూస్తుంటేనే ఆయన చూడాలి ఎలా ఉంటాయో టేస్ట్ వచ్చేసి. అండ్ మనకు టమాటో క్యాచప్ కూడా రావడం జరిగింది. స్మెల్ వచ్చేసి మొత్తం ఇట్లా ముక్కలా పోతుంది, బాగా టేస్ట్ ఉన్నది. సో ఫస్ట్ నేనైతే టేస్ట్ చేస్తున్నా చికెన్ పాప్కార్న్ని. ఫస్ట్ టైం KFC. బజ్జీ తిన్నట్టుంది, చికెన్ బజ్జా. బోన్ లేదుగా, సేమ్ చికెన్ బజ్జీ తిన్నట్టున్నది, వెరైటీ టేస్ట్ వస్తుంది. గైస్ ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఒక 15 పీసెస్ కనిపిస్తున్నాయి కావచ్చు, ఇంకా తక్కువనే ఉన్నాయి నాకు తెలిసి. దీంట్లో మనకు 300 గ్రామ్స్ చికెన్ కూడా లేదు. మీరు రిక్వెస్ట్ చేస్తారని మేమైతే దీన్ని ఆర్డర్ చేసి తింటున్నాం. బట్ ఇదే ప్రైజింగ్లో మనం కనుక బయట చికెన్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 1.5 to 2 kg చికెన్ వస్తుండే. సో అంత కాస్ట్ అయితే పడిందన్నమాట ఈ మాత్రం పీసెస్కి. సో చికెన్ పాప్కార్న్ అయితే టేస్ట్ చేశాను కదా, ఇప్పుడు వచ్చేసి బోన్లెస్ స్ట్రిప్ని అయితే టేస్ట్ చేస్తున్నా. దీనిపైన మసాలా ఎక్కువగా ఉంది. మన చికెన్ పాప్కార్న్ వచ్చేసి సేమ్ టు సేమ్ ఏదో చికెన్ బజ్జీ, చికెన్ పకోడా లాగా అయితే ఉంది. సో ఇప్పుడు ఇది చూద్దాం ఎలా ఉంటుందో. సంథింగ్ డిఫరెంట్, దీని టేస్ట్ మంచిగా ఉంది. మీద మసాలా ఎక్కువ వేసేవారు కావచ్చు, కానీ నాకు తెలిసి గరం గరం తింటే బాగుంటుంది కావచ్చు. మాకు తెలియక మేము చల్లడి తింటున్నాం కదా, అంటే లేట్ అయిపోయింది అన్నమాట. సో అందువల్ల వీటి టేస్ట్ వచ్చేసి వెరైటీ ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గైస్, ఇప్పుడైతే నేను ఇదేంటిది చికెన్ వింగ్ని అయితే తింటున్నా. ఎలా ఉంటుందో చూడాలి టేస్ట్.
ఇది మంచిగా లేదు, గిజ మంచిగా ఉంది. మనం ఇంట్లో చికెన్ వండుకుంటాం కదా, దానికి దీనికి అసలు లింకే లేదు. చికెన్ కొద్దిగా టేస్ట్ వస్తుంది, సంథింగ్ డిఫరెంట్, మొత్తం క్రేజీ. చికెన్ వింగ్స్ టేస్ట్ అయితే అంత బాగాలేదు. ఈ మూడింటిలో పర్సనల్గా నాకు నచ్చింది ఏంటంటే ఈ బోన్లెస్ స్ట్రిప్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి మళ్ళీసారి కేఎఫ్సీ అయినప్పుడు మొత్తం ఇవే ఆర్డర్ చేసుకుని తినాలి. ఇప్పుడైతే గైస్ నెక్స్ట్ మన మతిని టేస్ట్ చేయబోతున్నాడు దీంట్లో నుంచే. సో చూద్దాం టేస్ట్ ఏ విధంగా ఉందని చెప్తాడు ఏంటి అని చెప్పేసి. ఏంటి దాని పేరు? ఊరిలో వస్తే నేను మతినికి తట్టుకోలేకపోతుండు. మొత్తం నేను ఒక్కడే పారి. ఎట్లుంది? ఇంకోటి తినాలని. మెత్త ఉంది. ఉందిరా. నాకు ఎట్లా అనిపిస్తుంది చికెన్? అది ఏందని ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పు. చికెన్ అంటే ఎవరు నమ్మరు, ఇది నమ్మరా? చికెన్ టేస్ట్ కరిగిపోతుంది నోట్లేగానే. చికెన్ టేస్ట్ వస్తలేదా? ఇప్పుడు నెక్స్ట్ స్మోక్ పైన అవుతుంది మొత్తం. స్మోక్ అంటున్నా, దాని పేరేందో ఉండే, బోన్లెస్ స్ట్రిప్. గుర్తుండలేదు. అసలు లావడ్ దానియా తీసుకో, అది మొత్తం తీసుకో. ఇట్లా జీరో అనదడి. హౌ ఇట్ ఈస్? మంచిగా ఉంది కదా ఇది? మసాలా మంచిది అలిగింది దీనికి. ఇంకా దీనికి ఏం తేడా అనిపించింది? మసాలా మంచిగా ఉంది, ఇలా అది మొత్తం ఇటు బజ్జీలు తిన్నట్టే ఉంది. నేను కూడా అదే చెప్పిన, బజ్జీలు తిన్నట్టే ఉన్నాయి. ఇప్పుడైతే గాయస్ నెక్స్ట్ చికెన్ వింగ్స్, చికెన్ రెక్కలు, పక్షికి పంక్, చికెన్ పంక్. ఇది ఎట్లుంది మాది? ఇక్కడ సప్పగా ఫ్లేవర్ ఏం లేదు ఎక్కువ, కా మసాలాలు ఇవి ఏమి యాడ్ చేయాలి అంటున్నాడు. డైరెక్ట్ ఉడికిచ్చి ఈ మూడిట్లో నీకు ఏది కావాలంటే వేసి సెలెక్ట్ చేసుకుంటావు. మధ్యది మతిని కూడా బోన్లెస్ స్ట్రిప్ నచ్చింది. సో ఇప్పుడైతే గైస్ నెక్స్ట్ అన్న అయితే టేస్ట్ చేయబోతుండో. సో చూద్దాం అన్నయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో. కోడి పాప్కార్న్, కోడి బొక్కలు లేని ముక్క, కోడి రెక్క ముక్క. రెక్క. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోడి పాప్కార్న్ అయితే టేస్ట్ చేద్దాం. అప్పటి నుంచి వీళ్ళు టేస్ట్ చేస్తుంటే నేను వెనక చచ్చిపోతున్నాను, అరౌండ్ ఎప్పుడు వస్తుందా అని. లేడీ అసలు ఏది లేదు మీరు అన్నట్టుగా. నేను చెప్తాను ఇలా అంతేటో ఉన్నది. లాస్ట్ తినడం వల్ల బెనిఫిట్ ఏంటిదంటే వాళ్ళిద్దరు కలిసి ఒక్క పీస్ తిన్నారు, నేను ఒక్కడిని. అన్నిటికంటే టేస్టీగా ఇదే ఉంది మన ఏంటిది, చికెన్ బోన్లెస్ స్ట్రిప్. అబ్బో తిను, ఎంజాయ్. నాకు ముక్క కాదు, ముక్క మీద ఉన్నది అది కావాలి. దీని మీద ఉంది, ఇది టేస్టీగా ఉంది, మసాలా వేసి దాని మీద. కోడి బొక్కలేని ముక్క ఇప్పుడు టేస్ట్ చేద్దాం. బాగుందన్నా? బాగుందా? బాగుంది. బాగుందా? కొంచెం ఇంకా కొంచెం క్యాపచినో వేసుకొని, క్యాపచినో కొంచెం క్యాచప్ వేసుకొని బాగుంది. ఇది రెక్క 10 రోజులు వీడియో షెడ్యూల్ చేసుకో. 10 రోజులు కేఎఫ్సీలో పని పోయి నేను నేర్చుకుంటే ఎట్లా తయారు చేస్తాను. అన్ని క్యాంపింగ్ అదే చేద్దాం. ఇది పెద్దగా ఉంది, కోడి రెక్క ముక్క డైరెక్ట్ తిన్నా. వీళ్ళు అప్పటి నుంచి మంచిగా అంటారు కాబట్టి నేను డైరెక్ట్ క్యాచప్ వేసుకొని తింటా. అది ఇలా బొక్కుంది కదా. మంచిగా ఉందా? అంటే
టేస్ట్ కొంచెం తక్కువైపోయింది. సంథింగ్ హీట్ మీద మనం తినపోయే వరకు ఎందుకో కానీ కేఎఫ్సి అంత రేటు పెట్టిందంటే సంథింగ్ డిఫరెంటే కదా. ఏమో నాకైతే నాట్ వర్త్ అనిపిస్తుంది టేస్ట్. ఈ పైనదే ఓన్లీ, లోపల పీస్ నార్మల్గా మనం ఉడకబెట్టుకుని తిన్నట్టుగానే ఉంది. ఓన్లీ ఈ పైన దానికోసమే రేటు పెట్టాను. బాగుంది గ్యాస్, ఒకసారి అయితే ట్రై చేయండి, తిని చూడొచ్చు. మనం పెట్టిన మనీకి దీనిపైన వర్త్ కాదా? మంచిగా కిలోన్నర చికెన్ తెచ్చుకొని కబాబ్ చేసుకోవడం అదే. ఇది ఫైనల్లీ మన చికెన్ కేఎఫ్సీని కనుక మనం ఆర్డర్ చేసుకొని తింటే ఏ విధంగా అయితే ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పటి వరకు మేము టేస్ట్ చేయలేదు, ఎలా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి మేమైతే వీడియోలో చూపిద్దాం అనుకున్నాం అనమాట. చాలా మంది అడిగారు కూడా కేఎఫ్సీ చికెన్ టేస్ట్ చేయండి, ఛాలెంజ్ చేయండి దీంతో అని చెప్పేసి. సో ఈ వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో పైన మీరు 5K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ క్యాంపింగ్లో గైస్ మనమైతే చికెన్ కబాబ్స్ని తయారు చేద్దాం 5K లైక్స్ కంప్లీట్ అయితే. అండ్ 5K లైక్స్ కంప్లీట్ చేస్తే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనం కేఎఫ్సీ చికెన్ ఈటింగ్ ఛాలెంజ్ కూడా చేద్దాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.